హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ @మై సోల్ఫుల్ టాక్స్. ఆల్రెడీ thumbnail చూసుంటారు కదా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లేట్ చేయకుండా మనం ఏం చేసినా కానీ మన అచీవ్మెంట్స్ అవ్వచ్చు, మన హ్యాపీనెస్ అవ్వచ్చు, షేర్ చేసుకోవడానికో లేదంటే సెలబ్రేట్ చేయడానికో కొంతమంది ఉంటారు. మనం ఎంత చేసినా కూడా క్రిటిసైజ్ చేయడానికో నిందలేయడానికో ఇంకొంతమంది ఉంటారు. అసలు ఈ లైఫ్ అంటేనే ద మిక్స్డ్ ప్యాక్ ఆఫ్ ఈ గుడ్ అండ్ బ్యాడ్ అనమాట. సో ఈ గుడ్ పీపుల్ గురించి బాధ ఏం లేదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు మన మంచి కోరుకుంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మంచిగా ఉంటారు. ఎవరైతే ఈ బ్యాడ్ పీపుల్ ఉంటారో ఈ నెగిటివ్ థాట్స్తో ఎదుటి వాళ్ళని బాధ పెట్టి సైకోటిక్గా ఆనందం పొందాలనుకుంటూ ఉంటారు. ఆ ప్రాబ్లం అంతా వీళ్ళతోనే వస్తుందన్నమాట. సో డోంట్ మేక్ దెమ్ హ్యాపీ బికాజ్ వాళ్ళు అసలు అర్హతే లేదు హ్యాపీగా ఉండడానికి. బికాజ్ సంథింగ్ డూయింగ్ బ్యాడ్ అండ్ మేకింగ్ హ్యాపీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బీ గుడ్. సో దిస్ వాజ్ ద మెయిన్ మోటో ఫర్ దిస్ వీడియో అనమాట. ఇలాంటి పీపుల్స్ని ట్యాకిల్ చేయాల్సిందే ఖచ్చితంగా మన లైఫ్లో, వాళ్ళని రిమూవ్ చేయాల్సిందే. సో ఇలాంటి వాళ్ళు మనకి ఎక్కడైనా తగులుతూనే ఉంటారనమాట. అది స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, వర్క్ ప్లేస్ అవ్వచ్చు, లేకపోతే ఎప్పటికీ నేను వీడని నీడలాగా ఉండే బంధువులు కూడా అవ్వచ్చు అనమాట. సో ఇది చాలా సింపుల్గా చెప్పే విషయమే ఉండొచ్చు, బట్ మేకింగ్ సఫరింగ్ ఈజ్ మోర్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్స్. మన ఇంట్లోనే చూస్తూ ఉంటాం కదా, ఎదిరింటి అక్కని పక్కింటి పిన్ అని చెప్పేసి ఆల్రెడీ మన ఇంట్లో జరిగే ఈ బ్యాడ్ నెగిటివ్ థింగ్కి బాధపడుతూ ఉంటే, పెట్రోల్ పోసి ఉంటే వీళ్ళందరూ ఏం తెలియనట్టు వచ్చేసి ఒక అగ్గిపుల్ల గీసేసి మంటలు ఇంకా పుట్టిస్తూ ఉంటారనమాట. ఆల్రెడీ బాధపడుతూ ఉంటే వీళ్ళు ఇంకా బాధ పెడుతూ ఉంటారనమాట. అసలు ఇలాంటి పీపుల్స్ ఎలా చేస్తారో అలా అనిపిస్తూ ఉండి తెలిసి ఇలా నెగిటివ్ థింగ్స్ ఎదుటి వాళ్ళని బాధ పెట్టే అలాంటి విషయాలు నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఈ విషయాన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆ బ్యాడ్ పీపుల్ అనుకోండి, మీరు ఆ గుడ్ పీపుల్ అనుకోండి, మనం రియల్ టైంలో తెలుసు అనుకోండి. సో నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలనుకుంటున్నాను, మిమ్మల్ని ఏడ్పించాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి, ఆ సైకోటిక్ ఆనందాన్ని నేను పొందాలి. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను వచ్చి ఒక మాట మిమ్మల్ని అన్నప్పుడు మీరు బాధగానో ఏడుస్తూనో డిపెండ్ చేసుకోవాలి, లేదంటే మీరు సాడ్గా ఫీల్ అవ్వాలి, ఇవి కదా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇలా ఎక్స్పెక్ట్ చేసి నేను మీ దగ్గరికి వచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. నేను ఆశించిన విధంగా మీరు బాధపడుతూ ఏడుస్తూ డిపెండ్ చేసుకుంటే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది వస్తుంది మీ దగ్గర నుంచి, రైట్? యూ విల్ బి ద సఫరర్ అల్టిమేట్లీ. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది వాళ్ళు చేసే ఆ లైవ్ యాక్టింగే, ఆ దొంగ ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ తెలిసిపోతాయి. వాళ్ళు వచ్చి ఒక విషయం జరిగినప్పుడు వాళ్ళు మనం కన్సోలింగ్ అనే పేరుతో కాల్చడం. సో నేనేమంటానంటే మీరు వాళ్ళు చెప్పేదానికి వీక్ అయిపోయి రిలేట్ చేసేసుకొని బాధపడడం కంటే ఒక్క నిమిషం వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఆన్సర్ చేసామనుకోండి, వాళ్ళ బ్రెయిన్ అనేది బ్లాంక్ అయిపోతుంది. ఇంకొకసారి మనల్ని కదిపించాలన్నా కూడా వాళ్ళు భయపడతారనమాట. అంతే కదా, మరి వాళ్ళు ఏదైతే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఆన్సర్ మనమే ఇచ్చి మనమే ఫీల్ అయ్యి వాళ్ళని హ్యాపీగా ఉంచడం ఎందుకు? ఒక క్షణం వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఆన్సర్ చేయడం అనేది కరెక్ట్ పాయింట్. వాళ్ళని ఎప్పటికీ హ్యాపీగా చేయకూడదు. సో ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, అంతా చెప్పావు బాగానే ఉంది, అసలే అది వీక్ సిచ్యువేషన్, అందరూ వచ్చి క్రిటిసైజ్ చేస్తుంటే నేను సరెండర్ అయిపోక ఏం చేయగలుగుతాను, ఒక నిమిషం ఆలోచించి ఎలా ట్యాకిల్ చేయగలుగుతాను అలాంటి సిచ్యువేషన్లో అని. దీనికి వెరీ సింపుల్ సొల్యూషన్ అండి. జస్ట్ కాన్షియస్ అబౌట్ థింగ్స్, కాన్షియస్ అబౌట్ లైఫ్, అంతే. మీరు ఎప్పుడైతే కాన్షియస్గా ఉంటారో మీ బ్రెయిన్ అనేది క్లియర్ ఉంటుంది. మీ బ్రెయిన్ క్లియర్ ఉన్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ క్లియర్ ఉంటుంది. మీ థాట్ ప్రాసెస్ క్లియర్ ఉన్నప్పుడు ఏ విషయాన్నైనా మీరు ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారనమాట. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ వీక్ సిచ్యువేషన్ అయినా, ఆరోగెంట్ సిచ్యువేషన్ అయినా, అన్బ్యాలెన్సింగ్ ఎమోషన్స్లో ఉన్నా కానీ మీరు కాన్షియస్గా ఉంటే మాత్రం ఎటువంటి సిచ్యువేషన్ అయినా మీకు టఫ్గా అనిపించదు అనమాట. మీరు ఆ కాన్షియస్గా ఉండడం వల్ల మీరు ఆ ట్రూత్ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు. సో అటువంటప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు, ఈజీగా బయటకు రాగలుగుతారు అనమాట. ఇక్కడ ట్రూ నాలెడ్జ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో అలా చూడగలగడం. అలా చూసినప్పుడే మీకు ఎగ్జాక్ట్గా థింగ్స్ అర్థమవుతాయి. మీకు నెక్స్ట్ ఏం చేయాలి ఇలాంటివన్నీ క్లియర్గా ఉంటాయి అన్నమాట. మీరు మీ లైఫ్ మీద అల్టిమేట్ కంట్రోలర్ లాగా ఉంటారనమాట. అదండి సంగతి. నెవర్ గివ్ ఆన్సర్ వాట్ దర్ ఎక్స్పెక్టింగ్ అండ్ డోంట్ మేక్ దెమ్ హ్యాపీ.
సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అనమాట. అండ్ మీకు ఉపయోగపడుతుంది అని కూడా భావిస్తున్నాను. సో ఇప్పటి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ సచ్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఎ లాట్.